మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనబడుతున్న వ్యక్తి పేరు ప్రదీప్. ఈయన ముంబైలోని ఒక బిజీ స్ట్రీట్ లోని కూరగాయలు అమ్ముతూ ఉంటారు. ఆయన తన రోజు కూరగాయల వ్యాపారం అలాగే కంటిన్యూ చేస్తుండగా ఒక రోజు తన కూరగాయల వ్యాపారంకి ఎదురుగుండానే ఒక షాప్ బయట చాలా మంది జనాలు గుమ్ముగున్నట్టుగా గమనించాడు. ఏంటి ఎంతమంది జనాలు వచ్చారని చూసేసరికి అక్కడ ఒక జ్యువెలరీ స్టోర్ అయితే ఓపెన్ చేశారు. నార్మల్లీ ఏ బంగారం షాప్ ఓపెన్ చేసినా కూడా సెలబ్రిటీలు వస్తారు అండ్ కొత్త వెరైటీస్ ఉంటాయి కాబట్టి జనాలు కూడా ఎక్కువ మంది వస్తారు కదా. అలాగే ఈ షాప్ ఓపెనింగ్ కాబట్టి ఇంతమంది జనాలు వచ్చారేమో అనుకున్నాడు ప్రదీప్. తన వ్యాపారం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. సెకండ్ డే వచ్చి చూసరికి సెకండ్ డే రోజు కూడా అంతే జనాలు ఉన్నారు. ఇలాగే ఒక వారం 10 రోజుల పాటు అలాగే కంటిన్యూ అయింది. ఇంతమంది జనాలు 10 రోజులైనా తగ్గట్లేదని చెప్పి ప్రదీప్లోని ఒక క్యూరియాసిటీ అయితే పెరిగింది. తన కూరగాయల షాప్లోనే ఒక బంధువుని చూసుకోవడానికి పెట్టి తన జ్యువెలరీ షాప్లోకి వెళ్ళి చూశాడు ఎందుకు ఇంత జనాభా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే ప్రదీప్కి ఆ జ్యువెలరీ షాప్ వాళ్ళు చాలా మంచి స్కీమ్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ స్కీమ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అది విన్న తర్వాత ప్రదీపే కాదు మీరైనా నేనైనా ప్రతి ఒక్కరు తప్పకుండా ఆ జ్యువెలరీ స్టోర్లోని మనం అయితే పర్చేస్ చేస్తాం. వాళ్ళు ఏం చెప్పారంటే నార్మల్లీ ఏ జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేసినా కూడా కస్టమర్ని అట్రాక్ట్ చేయడం కోసం ఒక సెలబ్రిటీని అయితే బ్రాండ్ అంబాసిడర్ కింద వాళ్ళు హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అతనికి చాలా ఎక్కువ పే చేయాలి. అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ ఏదైతే ఉన్నదో అది చాలా ఎక్కువ ఉంటుంది. మార్కెటింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఒక జ్యువెలరీ బ్రాండ్ సంవత్సరానికి ఒక 10 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు కూడా ఖర్చు చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఏమన్నారంటే మాకు మా బ్రాండ్ అంబాసిడర్స్ మా కస్టమర్సే. మేము మిమ్మల్ని అడిగేది ఏంటంటే మీరు మా జ్యువెలరీ స్టోర్లోని జ్యువెలరీ పర్చేస్ చేయండి, మీకు జ్యువెలరీ ఇచ్చేస్తాం. జ్యువెలరీ ఇవ్వడం మాత్రమే కాకుండా 52 వారాల పాటు ప్రతి వారం తప్పకుండా మీ అకౌంట్లోని బోనస్ ఎడిషనల్గా డబ్బులు అయితే డిపాజిట్ చేస్తామని చెప్పారు. ఎంత బ్యూటిఫుల్ కదా. ఎందుకంటే వాళ్ళు చెప్తున్న లాజిక్ కరెక్టే. ఎనీ జ్యువెలర్ మనం వాళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్లు చూసామనుకోండి 1000 కోట్లు అయితే వాళ్ళు మార్కెటింగ్ ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ డబ్బుల్ని ఈ జ్యువెలర్ వాళ్ళ కస్టమర్లకి ఇచ్చినట్టయితే కస్టమర్లు ఆటోమేటిక్గా ఇంకొంతమంది కస్టమర్లకి ఈ షాప్ గురించి అయితే చెప్తారు. ఆటోమేటిక్ సేల్స్ అయితే పెరుగుతాయి కదా. చాలా మంచి మాస్టర్ ప్లాన్తో అయితే వీళ్ళు ఆ స్టోర్ని ఓపెన్ చేస్తారు. దాంతో ప్రదీప్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది. ఎందుకంటే తను డబ్బులు పెట్టగానే తన జ్యువెలరీ వచ్చేస్తుంది. ఇంక నేను నష్టపోయేది ఏముంది, ఎడిషనల్గా డబ్బులే కదా వస్తాయని చెప్పి తన దగ్గర ఉన్న 6.5 లక్షలతో జ్యువెలరీ కొన్నాడు. కొన్న తర్వాత ఫస్ట్ వీక్లో డబ్బులు అయితే క్రెడిట్ అయ్యాయి. ప్రదీప్ ఏమనుకున్నాడంటే ఏదో ఒక వారం వేశారు, నిజంగా చెప్పినట్టుగా వీళ్ళు 52 వారాలు వేస్తారా అని అనుకున్నాడు. కానీ 2వ వారం కూడా డబ్బులు క్రెడిట్ అయ్యాయి ఆ బోనస్ అమౌంట్. ఇలా క్రమం తప్పకుండా ప్రతి వారం తన అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఈ జ్యువెలరీ స్టోరు ఒక్క స్టోర్గా మాత్రమే ఓపెన్ అయింది. వాళ్ళ పక్కన వేరియస్ అదర్ స్టోర్స్ కూడా ఓపెన్ చేస్తూ వచ్చేసరికి ప్రదీప్లోనే ఒక కాన్ఫిడెన్స్ అయితే పెరిగింది. అండ్ తన కూరగాయల వ్యాపారం ఏదైతే ఉన్నదో దాన్ని అప్పుగా పెట్టి 1.5 కోటి అప్పు తీసుకుని ఆ 1.5 కోటితో జ్యువెలరీ కొన్నాడు. ఎందుకంటే నా జ్యువెలరీ నాకు వచ్చేస్తుంది, ఎడిషనల్గా బోనస్ వస్తుందంటే నేను చాలా డబ్బులు సంపాదిస్తున్నాను కదా అని చెప్పి దీనికి కూడా ప్రదీప్కి వారం వారం బోనస్ రావడం అయితే స్టార్ట్ అయ్యింది. ఇక ప్రదీప్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇంకా తను మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయం చెప్పినట్టయితే వాళ్ళు కూడా లాభపడతారని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి అయితే ప్రదీప్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఇలా తన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మాత్రమే ఆ జ్యువెలరీ స్టోర్లోని 18 నుంచి 20 కోట్ల వరకు జ్యువెలరీని అయితే పర్చేస్ చేశారు. అండ్ వాళ్ళకి కూడా బోనస్ క్రెడిట్ రావడంతో వాళ్ళు కూడా హ్యాపీ. ఇలా వారం వారం క్రెడిట్ అవుతున్న బోనస్లు ఈ జనవరి 2025 నుంచి ఆగిపోయి బోనస్ రావాల్సిన రోజు క్రెడిట్ అవ్వకపోయేసరికి ప్రదీప్ అనుకున్నాడు ఈ రోజు రాలేదు, రేపు వస్తుంది అనుకున్నాడు. కానీ ఆ నెక్స్ట్ డే కూడా రాలేదు, దాని నెక్స్ట్ డే కూడా రాలేదు. అండ్ దాని తర్వాత చూసేసరికి ఆ జ్యువెలరీ స్టోర్ క్లోజ్ అయిపోయి ఉన్నది. దాని ముందు చాలామంది ఇదో పెద్ద పాంజీ స్కీమ్ అని చెప్పి ధర్నా చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, ఏంటి మనం కొన్నదానికి వాళ్ళు జ్యువెలరీ ఇచ్చేశారు, అడిషనల్గా వచ్చినంత బోనస్ ఇచ్చారు. ఆ బోనస్ ఇవ్వలేదు అనుకోండి, ఇక్కడ పాంజీ స్కీమ్ ఉన్నదనే కదా. అక్కడే ఉన్నది ఎంటైర్ మ్యాటర్ అంతా. రీసెంట్గా ముంబైలోని టారస్ జ్యువెలర్స్ వాళ్ళు చేసిన 1000 కోట్ల స్కామ్ ఇది. మనం లక్కీ, ఎందుకంటే వీళ్ళ ఎక్స్పాన్షన్ ప్లాన్ ఎంత ఉన్నదంటే ముంబై మాత్రమే కాకుండా హైదరాబాద్ ఇలాంటి వేరియస్ అదర్ సిటీస్లో కూడా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ అయితే చేసుకున్నారు. కాకపోతే ఈ స్కామ్ చాలా త్వరగానే బయటపడిపోయింది. బట్ ఇక్కడ ఒక విషయం అయితే మీకు తెలియాలి, ఇలాంటి స్కామ్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన ముందుకు వేరియస్ స్కామ్స్టర్లు అయితే తప్పకుండా వస్తారు. అలాంటి స్కామ్స్టర్స్ ఒక స్కామ్కి మనం బలవకుండా ఉండాలంటే ఇలాంటి స్కామ్స్ ఎలా జరిగాయి అనేది మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే ఈ స్కామ్స్టర్స్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మరికొంతమంది స్కామ్స్టర్స్ అయితే తప్పకుండా పుట్టుకొస్తారు. అసలు ఈ టారస్ జ్యువెలర్స్ చేసిన మోసం ఏంటి అండ్ వీళ్ళు ఈ మోసాన్ని ఎలా చేశారు, ఈ స్కామ్ ఒక పుట్టు పూర్వతల్లోకి వెళ్ళిపోదాం పదండి.
టారస్ జ్యువెలర్స్ ఏప్రిల్ 2023లో ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. అంటే 2 సంవత్సరాలు కూడా కంప్లీట్ అవ్వకుండానే వీళ్ళు 1000 కోట్లు అయితే వేస్తారు. అండ్ వీళ్ళు ఈ 1000 కోట్లు ఎలా వేస్తారో మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీలో చాలామంది ఈ గోల్డ్ స్కీమ్స్లో అయితే డబ్బులు కడుతూ ఉంటారు కదా. మీరు ఏ జ్యువెలర్ దగ్గర డబ్బులు కడుతున్నారు గోల్డ్ స్కీమ్లో అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి. సో దట్ మన వ్యూవర్స్లో ఎక్కువ మంది ఏ జ్యువెలర్ దగ్గర గోల్డ్ స్కీమ్లో డబ్బులు కడుతున్నారో అర్థమవుతుంది. సో దట్ యాక్చువల్లీ ఎవరు మనకి ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నారో కూడా అర్థమవుతుంది కదా. అండ్ అలాగే ఇలాంటి స్కామ్స్ రిలేటెడ్గా మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మన టీం పెట్టే ఎఫర్ట్ నచ్చినట్టయితే ఈ ఛానల్లో మేము అడిగేది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. నవ్వు ఈ టారస్ జ్యువెలర్స్ యొక్క యాక్చువల్లీ అసలు పేరు ఇది కాదు. ఈ కంపెనీ పేరు ప్లాటినం హెరెన్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు జ్యువెలరీ రీటైల్ చైన్స్ రన్ చేయడం కోసం చెప్పి ఈ కంపెనీని అయితే స్టార్ట్ చేశారు. కంపెనీని స్టార్ట్ చేసిన సంవత్సరం లోపలే ఫిబ్రవరి 2024లోని ముంబైలోని దాదర్ పేరు వినే ఉంటారు కదా, చాలా క్రౌడెడ్ ఏరియా ఇది. ఈ దాదర్ ఏరియాలోని మన ప్రదీప్ ఇంటర్లో మీకు చూపించాను కదా, అతని షాప్ ఎదురుగుండా వీళ్ళ ఫస్ట్ స్టోర్ని అయితే ఓపెన్ చేశారు. వీళ్ళు షోరూమ్తో పాటు మనం ఇంటర్లో మాట్లాడుకునే అట్రాక్టివ్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఈ స్కీమ్ లాంచ్ చేయడంతో వీళ్ళు ఓపెన్ చేసిన అతి తక్కువ టైంలోనే వీళ్ళ స్టోర్కి చాలా మంచి డిమాండ్ కనబడడంతో వీళ్ళ స్టోర్స్ని వేరే లొకేషన్స్లో కూడా ఓపెన్ చేయమని డిమాండ్ రావడంతో వీళ్ళు దాదర్లో మాత్రమే కాకుండా ముంబైలోని గ్రాండ్ రోడ్, మీరా రోడ్, కళ్యాణ్, కాంతివలి ఇలాంటి చాలా లొకేషన్స్లో అయితే వీళ్ళ బ్రాంచెస్ ఓపెన్ చేశారు. ఈ టారస్ జ్యువెలర్స్ వాళ్ళ కంపెనీకి సీఈఓగా తౌసిఫ్ రియాజ్ని అండ్ అకౌంటెంట్గా అభిషేక్ గుప్తా గారిని అపాయింట్ చేసుకున్నారు. అండ్ టాప్ మేనేజ్మెంట్ టీం ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ని బాగా గ్రో చేయడం కోసం చెప్పి వాళ్ళు వెబినార్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారు. टॉरस और क्या है टॉरस की यूनिक मार्केटिंग स्टाइल, और आज हम बात करेंगे टॉरस और टॉरस की यूनिक मार्केटिंग स्टाइल के बारे में। टॉरस में आप सबका बहुत बहुत स्वागत है। రీసెంట్గా నవంబర్ 2024లో వాళ్ళు కండక్ట్ చేసిన వెబినార్ ఏదైతే ఉన్నదో దాంట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ముంబైలోని ఆల్రెడీ వేరియస్ లొకేషన్స్లో వీళ్ళు స్టోర్స్ ఓపెన్ చేశారు కదా, ఇంకా షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాపింగ్ మాల్స్లో కూడా వీళ్ళు వాళ్ళ స్టోర్స్ని ఓపెన్ చేయబోతున్నట్టుగా, అండ్ అలాగే ముంబై మాత్రమే ఫోకస్గా కాకుండా వీళ్ళ బెనిఫిట్స్ ఏదైతే ఆఫర్ చేస్తున్నారో ఆ బెనిఫిట్స్ని ఢిల్లీలో ఉన్న కస్టమర్స్కి, జైపూర్లో ఉన్న కస్టమర్స్కి, పూణే, అహ్మదాబాద్ అండ్ ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న ఎవరైతే జ్యువెలరీ కొనే కన్జ్యూమర్స్ ఉంటారో వాళ్ళకు కూడా ఆఫర్ చేయడానికైతే వీళ్ళు ముందుకు రాబోతున్నట్టుగా వాళ్ళు వెబినార్లో మెన్షన్ చేశారు. థ్యాంక్ గాడ్ ఈ స్కామ్ ముందుగానే బయటపడిపోయింది, లేకపోతే మన దగ్గర కూడా చాలామంది ఈ స్కామ్కి అయితే బలైపోయారు. ఈ టారస్ జ్యువెలర్స్ వాళ్ళు ప్రిడామినెంట్లీ మాయిజనైట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఈ మాయిజనైట్స్ అంటే ఏంటంటే అమెరికన్ డైమండ్స్ అని కూడా పిలుస్తారన్నమాట. వీళ్ళు 4 టైప్స్ ఆఫ్ జ్యువెలరీని సెల్ చేస్తుంటారు. మాయిజనైట్ స్టడ్డెడ్ గోల్డ్ జ్యువెలరీ, మాయిజనైట్ స్టడ్డెడ్ సిల్వర్ జ్యువెలరీ, 3rd డైమండ్స్, 4th ప్యూర్ మాయిజనైట్స్ అని కూడా వీళ్ళు సెల్ చేస్తుంటారు. నౌ ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద వీడియో, మీరందరూ క్యూరియస్గా వెయిట్ చేసిన వీళ్ళ స్కీమ్స్ ఏవైతే ఆ స్కీమ్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ స్కీమ్ మాయిజనైట్ ఇన్ గోల్డ్. అంటే మాయిజనైట్ ఇంక్లూడ్ చేసిన గోల్డ్ జ్యువెలరీ ఎవరైనా ఒక 10,000 రూపాయలు కొన్నారనుకోండి వర్త్ది, దానికి వీళ్ళు 2% బోనస్ ఇస్తారన్నమాట. అంటే ఆ జ్యువెలరీ ఇచ్చేగా అడిషనల్గా ఎవ్రీ వీక్ 2% బోనస్, అంటే ఎవ్రీ వీక్ వాళ్ళ అకౌంట్లో 200 రూపాయలు వీళ్ళు క్రెడిట్ చేస్తారు. ఇలా ఎన్నాళ్ళు క్రెడిట్ చేస్తారు? 52 వారాలు, అంటే 1 సంవత్సరం పాటు క్రెడిట్ చేస్తారు. అంటే 10,000 రూపాయలు జ్యువెలరీ కొంటే వీళ్ళు 10,400 రూపాయలు అడిషనల్గా వాళ్ళ అకౌంట్లో అయితే వేస్తారు. సెకండ్ స్కీమ్ మాయిజనైట్ ఇన్ సిల్వర్. సిల్వర్ గోల్డ్ కన్నా వాల్యూ తక్కువ కదా, సో అందు గురించి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరైతే మాయిజనైట్ స్టడ్డెడ్ సిల్వర్ జ్యువెలరీ కొంటారో వాళ్ళకి 2% బదులుగా 4% బోనస్ అయితే ఇస్తారన్నమాట. అంటే ఎవరైనా 10,000 రూపాయలు మాయిజనైట్ స్టడ్డెడ్ సిల్వర్ జ్యువెలరీ కొన్నట్టయితే వాళ్ళకి వారానికి 400 రూపాయలు అయితే వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. ఇలా 52 వీక్స్ అంటే వాళ్ళ అకౌంట్లో సంవత్సరానికి 20,800 వర్త్ బోనస్ అయితే క్రెడిట్ అవుతుంది. అంటే 10,000 రూపాయలు పెట్టి మీరు కొంటే సంవత్సరంలోనే మీకు మీరు కొన్న జ్యువెలరీ మాత్రమే కాకుండా అడిషనల్గా 20,800 రూపాయలు మీ అకౌంట్లో క్యాష్ కూడా వస్తుంది అనమాట. వీళ్ళ థర్డ్ స్కీమ్ ఎవరైతే డైమండ్స్ కొంటారో ఆ డైమండ్స్ కొన్న వాల్యూ ఏదైతే ఉన్నదో 6.7 lakhs నుంచి 25 lakhs లోపల డైమండ్స్ని పర్చేస్ చేసినట్టయితే వాళ్ళకి 6% బోనస్ ఇస్తారు. అదే 25 lakhs నుంచి 84,99,000 లోపల పర్చేస్ చేసినట్టయితే వాళ్ళకి 6.5% బోనస్ ఇస్తారు. అదే 85 lakhs అండ్ అబోవ్ డైమండ్స్ని వీళ్ళ దగ్గర నుంచి పర్చేస్ చేసినట్టయితే వాళ్ళకి 7% బోనస్ అయితే పే చేయనున్నారు. అంటే ఎవరైనా 85 లక్షల వర్త్ డైమండ్స్ వీళ్ళ దగ్గర కొన్నట్టయితే వారానికి వాళ్ళ అకౌంట్లో 7% చొప్పున అంటే 5,95,000 రూపాయలు ఎవ్రీ వీక్ క్రెడిట్ అవుతాయి. అండ్ సంవత్సరం ఎండ్ అయ్యేసరికి ఓన్లీ బోనస్ రూపంలోనే వాళ్ళ అకౌంట్లో 3,09,40,000 రూపాయలు అయితే క్రెడిట్ అవనున్నాయి. వీళ్ళ ఫోర్త్ స్కీమ్ మొజనైట్.
ఇది అన్నిటికన్నా అట్రాక్టివ్ స్కీమ్, ఎందుకంటే డైమండ్స్ని అందరూ పర్చేస్ చేయలేరు కదా. సో మొజనైట్ విషయంకి వచ్చేసరికి 8,000 రూపాయలు లోపల పర్చేస్ చేసినా కూడా వీళ్ళు బోనస్ పే చేయడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ 8,000 నుంచి 25,000 రూపాయల లోపల మొజనైట్ స్టోన్ పర్చేస్ చేసినట్టయితే 5.2% బోనస్. అండ్ అలాగే వీళ్ళు వేరే స్లాబ్స్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ స్లాబ్స్ ఎంతవరకు ఉన్నాయంటే 7% వరకు కూడా ఈ స్లాబ్స్ని అయితే వీళ్ళు డిజైన్ చేశారు. సింపుల్గా మనం నెంబర్స్లో మాట్లాడాలంటే ఎవరైనా 10,000 రూపాయల వర్త్ మొజనైట్ స్టోన్ కొన్నట్టయితే నెక్స్ట్ 1 ఇయర్లో వాళ్ళకి 27,000 రూపాయల పైనే వీళ్ళకి బోనస్ వస్తుందన్నమాట. అండ్ వీళ్ళ స్కీమ్స్ ఎక్కడితోనే అయిపోలేదండి. ఎవరైనా క్యాష్ రూపంలో పర్చేస్ చేసినట్టయితే వాళ్ళకి అడిషనల్గా 2% కూడా బోనస్ పే చేసేవారు. అండ్ ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి ఒక యాప్ కూడా ఉండి వచ్చింది. యాప్లోని రోజు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి అన్నమాట. ఈ రోజు బోనస్ ఎంత ఉన్నది అంటే బోనస్లు కొన్నిసార్లు అంటే స్కీమ్స్ రన్ చేసేవారు అనమాట. బోనస్లను కొంచెం పెంచుతూ వెళ్ళేవారు. అది 10% వరకు కూడా వీళ్ళు రన్ చేసేవారు కస్టమర్స్ని అట్రాక్ట్ చేయడం కోసమని. అండ్ ఇంకొకటి అడిషనల్గా వీళ్ళు లక్కీ డ్రాలు కూడా రన్ చేసేవారన్నమాట. ఎవరైతే 25,000 పైన పర్చేస్ చేస్తారో వాళ్ళకి వేరే గిఫ్ట్లు ఇచ్చేవారు. ఆ గిఫ్ట్లు ఎలాంటివంటే జ్యువెలరీ ఐటమ్స్, ఎలక్ట్రానిక్స్ లైక్ టీవీస్, ఇవి మాత్రమే కాకుండా ఈవెన్ కార్లు అండ్ అపార్ట్మెంట్లు కూడా వీళ్ళు లక్కీ డ్రాలో గిఫ్ట్ రూపంలో ఇచ్చేవారు. మరి ఇన్ని ఇస్తున్నట్టయితే కస్టమర్లు లాగుతారా? ఎందుకంటే వాళ్ళ జ్యువెలరీ వాళ్ళకి వచ్చేయడం మాత్రమే కాకుండా వాళ్ళకి బోనస్లు, లక్కీ డ్రాలు, గిఫ్ట్లు ఇలా వేరే థింగ్స్ వస్తున్నట్టయితే ఇంకా కస్టమర్లు ఎగబడతారు కదా. అదే జరిగిందన్నమాట. వీళ్ళ షాపులు ఖాళీ ఉండేవి కాదు. అండ్ మీకు ఇంట్రోలో చెప్పిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుందా? నార్మల్లీ మిగిలిన జ్యువెలర్స్ అందరూ కూడా వాళ్ళ బ్రాండ్ బిల్డ్ చేయడం కోసం చెప్పి బ్రాండ్ అంబాసిడర్స్ని వాళ్ళు అపాయింట్ చేసుకుని వాళ్ళ చేత మార్కెటింగ్ చేస్తుంటారు కదా. వెరస్ వీళ్ళకి బ్రాండ్ అంబాసిడర్స్ వీళ్ళ కస్టమర్స్ అని చెప్పి అందు గురించి ఈ బోనస్లు ఇస్తున్నాం అని చెప్పి అయితే వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు కదా. వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్స్కి వీళ్ళ బిజినెస్లో కూడా భాగస్వామ్యం అయితే వీళ్ళు కల్పించారు. అదెలా అంటారా? మీరు జ్యువెలరీ పర్చేస్ చేసి మీరు బోనస్లు సంపాదించి మీరు లాభపడడం మాత్రమే కాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి మా దగ్గర జ్యువెలరీ పర్చేస్ చేయించినట్టయితే వాళ్ళు పర్చేస్ చేసిన జ్యువెలరీ అమౌంట్ ఏదైతే ఉంటుందో దాంట్లోని 10% కమిషన్ రూపంలో పే చేస్తున్నారు. ఇంకేముంది, ఇంక జనాలు ఆగలేదు. ఆగకుండా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని కూడా వాళ్ళు కూడా బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళని అప్రిషియేట్ చేస్తారు. అండ్ అడిషనల్ కమిషన్ కూడా వస్తుంది. సో అందు గురించి అని చెప్పి ఇలా చాలా మందిని అయితే తీసుకొచ్చి ఈ టారస్ జ్యువెలర్స్ దగ్గర జ్యువెలరీ పర్చేస్ చేయించేటట్టు చేశారు. ఇలాగే ప్రదీప్ కూడా తను పర్చేస్ చేయడం మాత్రమే కాకుండా తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ చేత కూడా ఈ టారస్ జ్యువెలరీ దగ్గర జ్యువెలరీ పర్చేస్ చేయించేటట్టు అయితే తను ఎంకరేజ్ చేశాడు. ఈ స్కామ్ ఎలా బయటపడింది? ఈ స్కామ్ను బయటపెట్టింది ఎవరో బయట వ్యక్తులు కాదు. మీకు బిగినింగ్లో చెప్పాను కదా, ఇక్కడ కీ మేనేజ్మెంట్లోని అకౌంటెంట్ కింద అభిషేక్ గుప్తా అని ఒక అతను ఉన్నారని. అతనే ఈ స్కామ్ని బయట పెట్టారు. ఆయనకి మొత్తం ఏదో అవకతవకలు అయితే జరుగుతున్నాయి, కస్టమర్లు మోసం చేస్తున్నారని డౌట్ వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఇనీషియల్గా కంప్లైంట్ చేసినప్పుడు ఈవెన్ పోలీసులు కూడా పట్టించుకోలేదంటే. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ బెనిఫిట్ పొందాం, ఈడైన పిచ్చోళ్ళు మాట్లాడుతుందని పంపించేశారంట. దాని తర్వాత ఆయన వేరియస్ చోట్లకి వెళ్ళి కంప్లైంట్ చేయగా చివరికి ఈఓడబ్ల్యూ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు రియాక్ట్ అయ్యి వాళ్ళు రైట్ చేయగా ఈ స్కామ్ మొత్తం బయటపడింది. ఇంతకీ స్కామ్ ఏంటా అనుకున్నారా? వీళ్ళు 4 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ రన్ చేస్తారని చెప్పి మీకు ముందుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అందులోని చాలా తక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయగలిగి హైయెస్ట్ మార్జిన్ ఇచ్చే స్కీమ్ ఏది? వీళ్ళ మాయిజనేట్ స్కీమ్ ఏదైతే ఉన్నదో ఆ మాయిజనేట్ స్టోన్ స్కీమే అసలు స్కామ్ అన్నమాట. వీళ్ళు అమెరికన్ డైమండ్గా చెప్పే అమ్మి మాయిజనేట్స్ రియల్ వాల్యూ చూసినట్టయితే వీళ్ళు 8,000 అండ్ ₹1,00,000, 10 లక్షల వేరియస్ ప్రైజుల్లో అయితే అమ్మారు. కానీ రియల్గా మార్కెట్లో దాని యొక్క వాల్యూ ₹200 నుంచి దొరుకుతుందంట. చాలామంది యాక్చువల్లీ ఈ స్కీమ్లో మార్జిన్ ఎక్కువ ఉన్నది, వాళ్ళకి ఏదో వాల్యుబుల్ స్టోన్ వస్తుందని చెప్పి ఇదే స్కీమ్లో అయితే వాళ్ళు డబ్బులు పే చేసేవారు. అండ్ అమ్మే వాళ్ళు కూడా ఎవరైతే రెఫర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా మీకు ఇక్కడే మార్జిన్ ఎక్కువ వస్తుందని చెప్పి ఈ స్కీమ్లోనే వాళ్ళని ఎంటర్ చేసేటట్టు పుష్ చేసేవారు. అండ్ ఇంకొకటి చాలామంది అనుకుంటారు ఏంటంటే ఇలాంటి MLM స్కామ్స్ ఏవైతే ఉంటాయో వీటిలోని ఫస్ట్ ఎవరైతే ఎంటర్ అయ్యి ఉంటారో వాళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు, కిందున్న వాళ్ళు అంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళే నష్టపోయి ఉంటారని కదా. ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఎంటర్ అయిన వాళ్ళని కూడా వీళ్ళు వదిలిపెట్టలేదు. వీళ్ళు ఎలా చేశారంటే ఎవరైతే ఈ బోనస్ రూపంలో సంపాదించారో ఇలా రెఫర్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు ఏదైతే రెఫరల్ ఇన్కమ్ ఉన్నదో మీ బోనస్లు ఉన్నాయో వాటిని రీఇన్వెస్ట్ చేశారనుకోండి
దానికి ఇంకో స్కీమ్ ఉన్నదన్నమాట. మీరు రీఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు ఇంకా ఎడిషనల్గా డబ్బులు ఇస్తామని చెప్పేసరికి ఆ గ్రీడీనెస్ బాగా పెరిగిపోవడంతో చాలామంది డబ్బులు తీసుకోకుండా ఆ రీఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఇంకా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, త్వరలో నేను ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ సంపాదించవచ్చు, ఆర్ నేను ధనవంతుని అయిపోవచ్చు అనే ఆశతోని ఆ డబ్బుల్ని వాళ్ళు అందులోనే ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ యాక్చువల్లీ ఈ స్కీమ్స్లోని యాప్లో కోటీశ్వరులు ఉన్నారే కానీ రియల్ లైఫ్లోని వాళ్ళు కష్టపడి సంపాదించిన కోట్లు కూడా కోల్పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఈ స్కామ్ ఒక ఇంకొక స్పెషాలిటీ ఏంటనుకున్నారు? ఈ స్కామ్ వెనకాల మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఎంత స్మార్ట్ పీపుల్ అంటే, సో ఎప్పుడైతే ఈ స్కామ్ బయటపడిందో కస్టమర్స్ అందరూ వీళ్ళ స్టోర్స్ ముందు ధర్నాలు చేయడం, వీళ్ళ స్టోర్స్ని పగలగొట్టడం ఇలాంటివి జరిగాయో, వీళ్ళ ఛానల్ ఉన్నది యూట్యూబ్ ఛానల్, ఆ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో అయితే వైరల్ అయింది. ఆ వీడియోలో ఏమున్నదంటే ఈ కంపెనీ యొక్క CEO తౌసిఫ్ రియాజ్ ఎవరైతే ఉన్నారో కస్టమర్లు ఒక డబ్బులు తీసుకుని ఆయన పారిపోతున్నట్టుగా ఒక వీడియో వైరల్ అయింది. ఈ వీడియో వైరల్ అవడంతో అందరూ కూడా ఈ తౌసిఫ్ రియాజే మోసగాడు, ఇతనే కస్టమర్లు మోసం చేస్తారని చెప్పి ఒక కంక్లూజన్లోకి అయితే వచ్చేసారు. ఈ లోపల ఒక ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఏంటంటే పోలీసులు ముందుకు వచ్చి యాక్చువల్లీ తౌసిఫ్ రియాజ్ మోసగాడు కాదు, ఆయన కూడా ఒక బలి పశువు. ఎందుకంటే ఆయన ముందుగానే ఈ స్కామ్ రిలేటెడ్గా ఒక రిపోర్ట్ని తయారు చేసి పోలీసులు సబ్మిట్ చేసినట్టుగా పోలీసులు అయితే చెప్పారన్నమాట. ఈ స్కామ్ వెనకాల అసలు వ్యక్తులు ఎవరు? ఇంకొక ట్విస్ట్ ఉన్నది ఇక్కడ. ఎప్పుడైతే తౌసిఫ్ రియాజ్ స్కామ్స్టర్ కాదని చెప్పి పోలీసులు బయట పెట్టారో, ఈ స్కామ్ వెనకాల మాస్టర్ మైండ్స్ మీద ఫోకస్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఈ స్టోర్స్లో వర్క్ చేసిన ఎంప్లాయీస్ ఉన్నారు కదా, ఎంప్లాయీస్ యొక్క ఆధార్ నెంబర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ మొబైల్ నెంబర్లు ఇవన్నీ కూడా ఆన్లైన్లో వైరల్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ వాళ్ళ వైపు ప్రజలందరూ డైవర్ట్ అయిపోయినట్టయితే ఈ మాస్టర్ మైండ్స్ మొత్తం ఎస్కేప్ అవ్వడానికి వాళ్ళు చేసుకున్న ప్లాన్ ఇది. కానీ పోలీసులు ఈ మాస్టర్ మైండ్స్ కొంతమందిని అయితే పట్టుకోగలిగారు. ఇంతకీ ఈ స్కామ్ వెనకాల వ్యక్తులు ఎవరంటే 11 మంది ఫారినర్స్. వీళ్ళు చాలామంది ఉక్రెయిన్ సిటిజన్స్, ఒక రష్యన్ కూడా ఉన్నారన్నమాట. అండ్ ఈ స్కామ్లో ఇంకొక స్పెషాలిటీ ఏంటనుకున్నారు? ఆ రష్యన్ ఎంత తెలివిగా ఆలోచించిందంటే ఆవిడ ఈ స్కామ్ రన్ చేయాలంటే ఇండియన్తో రిలేషన్ ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి ఆవిడ మన ఇండియన్ పెళ్లి చేసుకుని ఈ స్కామ్ రన్ చేసిందంట. ఈ 11 మంది ఫారెన్ సిటిజన్స్లో కొంతమంది దొరికారు, కొంతమంది పరారైపోయారు, అండ్ చాలా వరకు డబ్బులు వాళ్ళ కంట్రీకి అయితే తీసుకెళ్ళిపోయారు. ఈ మొత్తం స్కామ్లోని బలైపోయింది ఎవరంటే, ఎవరైతే పాపం ఆ రిఫర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెషర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అన్నెసరీ ఆ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో పాపం తెలియకుండా వాళ్ళు ప్రెషర్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా మొత్తం కస్టమర్స్ అందరూ ఎవరైతే యాక్చువల్లీ ఆశపడి ఎక్కువ డబ్బులు షార్ట్ టర్మ్లో వస్తాయని చెప్పి ఈ స్కీమ్కి అట్రాక్ట్ అయ్యి డబ్బులు పెట్టారో వాళ్ళందరూ కూడా డబ్బులు కోల్పోయారు. ఈ స్కీమ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, జనరలీ మనకి MLM స్కామ్స్ నడుస్తాయి లేదా పాంజీ స్కీమ్స్ రన్ చేస్తారు కదా, వేరేస్ వీళ్ళు మొత్తం కాంబినేషన్లో దీనికి అడిషనల్ ఫ్లేవర్ జ్యువెలరీని యాడ్ చేసి అయితే కస్టమర్ని అట్రాక్ట్ చేసి షార్ట్ టర్మ్లోనే 1000 కోట్ల పైన కొట్టేస్తారు అనమాట. ఇది ఈ స్కామ్ రిలేటెడ్గా మీకు షేర్ చేయాలనుకున్న ఇన్ఫర్మేషన్ గైస్. డెఫినెట్లీ ఇలాంటి స్కామ్స్ చాలామంది అయితే పుట్టుకొస్తారు. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఇలాంటి స్కామ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చెప్పి వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. షేర్ చేసిన తర్వాత ఐ హావ్ డన్ మై రెస్పాన్సిబిలిటీ అని కింద కామెంట్ చేయండి. సో దట్ ఎంతమంది రెస్పాన్సిబుల్గా రియాక్ట్ అయ్యారనేది మనకి కామెంట్ సెక్షన్లో అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయని వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఇలాంటి ఇన్ఫర్మేషన్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.